మంచిది. దేవుని వాక్యంలో నుండి మనందరికీ తెలిసిన వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. మనందరికి బాగా సుపరిచితమైన వాక్యం లూకాసు వార్త 2వ అధ్యాయం. లూకాసు వార్త 2వ అధ్యాయం 36వ వచనంలో ఒక తల్లిగారు మనకు కనబడతారు, భక్తురాలు. లూకాసు వార్త 2వ అధ్యాయం 36వ వచనం. మరియు ఆషేరు గోత్రికురాలును పనుయేలు కుమార్తెయునైన అన్నా అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యాత్వము మొదలు 7 ఏండ్లు పెనిమిడితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలయుండి దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవునిని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుకొనుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. అంతటా వారు ప్రభు ధర్మశాస్త్రము చొప్పున సమస్తము తీర్చిన పిమ్మట గలిలయలోని నజరేత్ అనే తమ ఊరికి తిరిగి వెళ్ళిరి. చాలు. దేవుని బిడ్డలారా, చదివినటువంటి ఈ వాక్య భాగంలో అన్న అనేటటువంటి ఒక భక్తురాలు మనకు కనబడుతుంది. ఈ అన్న మనకు అనేకమైన ఆత్మీయ విషయాలు నేర్పిస్తుంది. బైబిల్లో ఏ వ్యక్తి గురించి అయినా మనం నేర్చుకున్నప్పుడు, ఏ క్యారెక్టర్ గురించి అయినా మనం నేర్చుకునేటప్పుడు నేను కూడా ఆ వ్యక్తిలాగా ఉండాలి, నేను కూడా ఆ వ్యక్తిలాగా దేవుని కోసం బ్రతకాలి అనేటటువంటి తపన, తాపత్రయం మనలో కలగాలి. అర్థమవుతుందండి? దావీదు గురించి మనం నేర్చుకుంటే నేను కూడా దావీదులాగా దేవుని చిత్తానుసారుడిగా నేను ఉండాలి అని మనము తీర్మానం చేసుకోవాలి. అర్థమవుతుందండి? లేకపోతే పౌలు గారి గురించి మనం నేర్చుకుంటే పౌలు గారి వలె నేను కూడా బ్రతకాలి అని తీర్మానం చేసుకోవాలి. ఇలా బైబిల్లో హీరోలు ఉన్నారు, స్పిరిచువల్ హీరోస్, ఆత్మీయ నాయకులు ఉన్నారు బైబిల్లో. వారిని గురించి మనం నేర్చుకున్నప్పుడు మనము కూడా వారి వలె బ్రతకాలి, జీవించాలనే తపన, తాపత్రయం మనలో ఉండాలి. అంతేగాని బాగా నేర్చుకున్నాంలే, కొన్ని విషయాలు బాగుంది, వెళ్ళిపోతున్నాం అంటే కాదు. ఏదైతే మనం వింటున్నామో అవి మన హృదయంలో ముద్రపడిపోవాలి. మన ప్రతి దైనందిన జీవితంలో, ప్రతిదిన జీవితంలో వాళ్ళు గుర్తుకు రావాలి. మనకి మనం చేసే పనుల్లో, మన జాబుల్లో, మన డ్యూటీల్లో ఆ భక్తులు గుర్తుకు రావాలి. వీళ్ళు ఇలా ఉన్నారు, నేను కూడా అలా ఉండాలి. బైబిల్లో ఉన్న భక్తులు అలా జీవించారు, నేను కూడా అలా జీవించాలి అనేటటువంటి ఆ దృక్పథముతో, ఆ యాటిట్యూడ్తో మనము బ్రతకాలి ఈ లోకంలో. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ మనము అన్న అనేటటువంటి ఒక భక్తురాలని మనం చూస్తున్నాం. పాత నిబంధనలో ఉన్నామేమో హన్న, హ కదా. క్రొత్త నిబంధనలో ఇక్కడ మనం చదివినాం పేరు అన్న. ఈమె మనకేం నేర్పిస్తుందంటే, అన్న అనగా మొదటిగా మనం చూస్తే కృప, దేవుని కృప, గాడ్స్ గ్రేస్, దేవుని కృప కలిగినదిగా ఈమె మనకు కనబడుతుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు మనము కూడా దేవుని కృపను పొందుకునేవారుగా ఉండాలి. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ఈ లోకంలో దేవుని కృప లేకుండా మనము బ్రతుకలేము. దేవుని కృప ఎంతో అమూల్యమైనది. ప్రియులారా, ఆయన కృప మనలను బ్రతికించేది.
దేవుని కృప మనలను నడిపించేది, దేవుని కృప మనలను ఆశీర్వదించేది, దేవుని కృపే మనలను అభివృద్ధిపరిచేది, హెచ్చించేది. దేవుని కృపే మనకు రక్షణ ఇచ్చేది. కృప చేతనే మనము రక్షించబడ్డాము విశ్వాసము ద్వారా అంటాడు పౌలు భక్తుడు. ఈరోజున సర్వమానవాళికి రక్షణ ఎలా వస్తుందంటే విశ్వాసము ద్వారా దేవుని కృప చేతనే రక్షణ వస్తుంది. ఈరోజు నీలో దేవుని కృప ఉందా? నేనంట ఈరోజు నా మీద దేవుని కృప ఉంది, ఎందుకంటే నేను సజీవ లెక్కలో ఉన్నాను కాబట్టి. ఆమేన్. మీ మీద కూడా దేవుని కృప ఉందని చెప్తాను, ఎందుకంటే ఈరోజు సజీవులుగా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు, ఎంత చలిలో దేవుని మందిరానికి రాగలిగారు, రాత్రంతా పండుకొని లేవగలిగారంటే దేవుని కృప మాత్రమే. అర్థమవుతుందా? మన ఇమ్యూనిటీ సిస్టమ్ బట్టి కాదు, మనకున్న ఆరోగ్యాన్ని బట్టి కాదు, మనం బలశాలురు అని కాదు, మనం తినే ఆహారాన్ని బట్టి కాదు. రాత్రి 2 పుల్కాలు తిన్నానండి, అందుకే పొద్దున్నే యాక్టివ్గా లేచి కూర్చున్నానండి అంటావేమో. నువ్వు తినే పుల్కాలను బట్టి కాదు, నువ్వు ఈరోజు సజీవ లెక్కలో ఉన్నది. అర్థమవుతుందా? లేకపోతే నేను రోజు వాకింగ్కి వెళ్తానండి, జాగింగ్ చేస్తానండి, జిమ్కి వెళ్తానండి అంటావా? దాన్ని బట్టి కాదు. ఈరోజు కేవలం దేవుని కృపను బట్టి ఇలాగున మనం ఉన్నాం, సజీవ లెక్కలో ఉన్నాం. ఆధార్ కార్డు ఇంకా ఉంది ఈ భూమి మీద మనకి. ఆమేన్. దేవుని కృప ఉంది కాబట్టి మనం బ్రతికి ఉన్నాం. హల్లెలూయా. మన ఆరోగ్యాన్ని బట్టి కాదు. దేవుని కృప లేకపోతే తెల్లారి లేగలే మంచం మీద నుండి, దేవుని కృప లేకపోతే బయటికి రాలేము ఇంట్లో నుండి. ఈరోజు మనము ఎలా ఉన్నామంటే కేవలం దేవుని కృప వలన మాత్రమే. హల్లెలూయా. హన్నాకి దేవుడు అద్భుతమైన కృప ఇచ్చాడు. ఏంటి ఆ కృప అంటే, యేసు ప్రభు వారు పుట్టినప్పుడు యేసయ్యని తీసుకొచ్చారు ఆ దేవాలయంలోనికి. అక్కడ ఉంది ఈమె, సుమయోనుతో పాటు ఈమె కూడా సాక్షిగా నిలబడింది ప్రభు కోసం. ఎందుకంటే 2 సాక్షులు ఉంటేనే ఒక సంగతి నిజమని రూఢి అవుతుందంట. 2 కొరింథీ 13:1. 2 కొరింథీ 13:1. ఈ మూడోసారి నేను మీ వద్దకు వచ్చుచున్నాను, 2-3 సాక్షుల నోట ప్రతి మాటయు స్థిరపరచబడవలెను. 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడాలి. ఇప్పుడు యేసు ప్రభు మెస్సయ్య అని స్థిరపరచబడాలి. యేసు ప్రభు వారు మెస్సయ్య అని స్థిరపరచబడాలంటే 2 సాక్షులు చెప్పాలి. ఒకటి సిమియోను చెప్పాడు, ఈయన రక్షకుడు అని. రెండవదిగా అన్నా చెబుతుంది, ఈయన రక్షకుడు అని. దేవుని బిడ్డలారా, దేవాలయంలోకి యేసయ్య వచ్చినప్పుడు 2 సాక్షులు అక్కడ చెబుతున్నారు. ఏమనంటే ఈయన మెస్సయ్య. నెంబర్ 1 సిమియోను చెబుతున్నాడు. రెండవదిగా అన్నా చెబుతుంది ఈయన మెస్సయ్య అని. అద్భుతమైన కృప దేవుడు ఆమెకి ఇచ్చాడు. యేసయ్యను కన్నులారా చూసేటటువంటి కృప ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా బిగ్గరగా? హల్లెలూయా. ఎంత అద్భుతమైన కృప! యేసయ్యను కన్నులారా చూసింది సిమియోను, అలాగే అన్న బాలుడైన యేసయ్యను ఫస్ట్ దేవాలయంలోకి తీసుకురాగా. ఎంత గొప్పదైంది చూడండి అన్న, ఎంత ఆధిక్యత పొందుకుంది చూడండి, ఎంత ఘనురాలైపోయింది చూడండి అన్న. దేవుని కృప ఎవరి మీద ఏ విధంగా ఉంటుందో తెలియదు, దేవుని కృప ఎవరిని ఎలా ఆవరిస్తుందో తెలియదు, దేవుని కృప ఎవరిని ఏ విధంగా హెచ్చిస్తుందో తెలియదు, దేవుని కృప ఎవరిని ఎంత ఎత్తుకు తీసుకెళ్తుందో తెలియదు. ఎందుకంటే కీర్తనకాడు అంటాడు 103వ కీర్తనలో, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉంది. ఆమేన్. హల్లెలూయా. భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తుందో ఎవరికి తెలియట్లే ఈరోజు వరకు. ఆకాశం అనేది ఒక మహా ఇన్ఫినిట్ వరల్డ్. ఇన్ఫినిట్ అంటే అసంఖ్యాకమైన ప్రపంచం. ఆకాశం అనేది వెళ్ళే కొద్దీ తరగట్ల. ఆకాశము ఎంత ఉన్నతంగా ఉందో
దేవుని యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉంది. ఆకాశం అంత కృప దేవునిది. ఆమేన్. ఎంతది చెప్పండి? ఆ కృప నన్ను హెచ్చిస్తుంది ఈ రోజున. ఆ కృప ఈరోజు మనల్ని ఆశీర్వదించేది. వైజాగ్లో మీ అందరూ తెలుసు ఒక ఆయన, విన్నారు, తెలుసు అంటే చూడలేదుగా, టీవీలో చూస్తారు. వైజాగ్లో ఒక ఊరిలో కాపుల కులంలో ఒక అబ్బాయి పుట్టాడు. యవనస్తుడు అయిన తర్వాత ప్రభువుని తెలుసుకున్నాడు. ప్రభువుని తెలుసుకున్న తర్వాత ప్రభు సేవకు పిలిచాడు. ప్రభు సేవకు పిలిచిన తర్వాత సేవకు వెళ్ళాడు. దేవుని బిడ్డలారా ట్రైనింగ్ చేశాడు. ట్రైనింగ్ అయి సేవ చేస్తూ ఉండగా దేవుడు ఆయన హెచ్చించడం మొదలుపెట్టాడు. దేవుడు ఆయన పట్ల కృప చూపడం మొదలుపెట్టాడు. ఎంతవరకు హెచ్చించాడంటే రాష్ట్రాల్లో వాడుకున్నాడు. రాష్ట్రము దాటి రాష్ట్రాల్లో వాడుకున్నాడు. రాష్ట్రాలు అయిపోయిన తర్వాత దేశాలు దాటి దేశాల్లో దేవుడు వాడుకున్నాడు. దేవుని బిడ్డలారా, దేశాల్లో వాడుకోవటమే కాదు, దేశ ప్రధానులను కలిసే గొప్ప స్థాయికి దేవుడు తీసుకెళ్ళాడు. దేశ ప్రధానుల్ని కలిసే స్థాయి మాత్రమే కాదు, దేశాల మధ్యలో యుద్ధాలను కూడా ఆపగలిగిన శాంతి స్థాపకుడిగా దేవుడు ఆయన హెచ్చించాడు. ఎంతవరకు ఇంకా ఆర్థికంగా దేవుడు ఆస్వాదించాడంటే విమానాల్లో తిరగటమే కాదు, కొన్ని వేల కోట్ల పెట్టి సొంత విమానాన్ని కూడా కొనుక్కున్నాడు. ఆ యవనస్తుడు ఎవరైనా? కేఏ పాల్. బా, అద్భుతమైన కృప. ఈరోజు ఆయన చెడగొట్టుకున్నాడు కానీ, రాజకీయాలంటే తిరుగుతున్నాడు కానీ, దేవుని బిడ్డలారా, తెల్లారులైతే ఒక దేశంలో ఉండేవాడు ఆయన, ఒక గంట తర్వాత మరొక దేశంలో ఉండేవాడు. అమెరికా ప్రెసిడెంట్ని కలిసేవాడు. అమెరికా ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళాలంటే డైరెక్ట్గా ఫోన్ చేసి వెళ్ళిపోవడమే. దేశాల మధ్య యుద్ధం వస్తుందంటే అక్కడికి వెళ్ళిపోయేవాడు, ఆ ప్రధానులతో మాట్లాడేవాడు. శాంతి కావాలి మనకి అని ఆపేవాడు అంతే. నా మాట వినండి, యుద్ధం ఆపండి అనేవాడు. యేసు ప్రభు శాంతి కోరుకుంటున్నాడు. ఆయన మీరు యుద్ధాలు జారిపోద్దని మాట్లాడితే ఆపేసేవాళ్ళు. సొంత విమానం ఇప్పటికే అమెరికాలో ల్యాండ్ చేసి వచ్చాడు. ఇప్పటికే ఉంది అది. ఆయన విమానంలో వస్తుంటే, ఏదైనా మీటింగ్ వస్తుంటే భారతదేశంలో అందరూ పైకి ఎదురు చూసేవాళ్ళు ఎప్పుడు వస్తారు. పాటలు పాడేవాళ్ళు 500 మంది స్టేజీ మీద. ఇక జనం ఎంతమంది వచ్చేవాళ్ళు చూడండి ఆయనకి. ఇప్పటికి బ్రతికే ఉన్నాడు ఆయన. కేఏ పాల్ గారు కాపుల కులంలో నుండి పుట్టి, దైవజనుల కుటుంబంలో పుట్టి, సేవకు సమర్పించుకుని అద్భుతమైన సేవ చేశాడు. చూసారా? ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు ఆయన ఏదో చేస్తున్నాడు, అది పక్కన పెట్టండి. ఏదో రాజకీయాల్లో తిరుగుతున్నాడు, అది వేరే విషయం, పక్కన పెట్టండి. దేవుడు ఆయన వాడుకున్న విధానం చాలా అద్భుతమైంది. ఎందుకు చెప్తున్నా అంటే, దేవుని కృప ఆకాశం అంత ఎత్తైందని చెప్పడానికి అతను గుర్తొచ్చాడు నాకు. బా, ఎంత అద్భుతంగా దేవుడు వాడుకున్నాడు. ఆస్తులు అంటారా? కోట్ల ఆస్తులు. విమానం ఉందంటే మామూలు విషయమా? మనకు బండి కొనుక్కుంటేనే మనం ఆగలేం భూమి మీద, అస్సలు గాల్లో తేలి ఆడిపోతూ ఉంటాం కదండి. ఒక కారు ఉంటే చెప్పక్కర్లా, కారు వేసుకుని వచ్చి గుమ్మం దగ్గర కరెక్ట్గా డోర్ తీయండి, దిగేవాళ్ళు ఉండొచ్చు. వేల కోట్లు పెట్టి విమానం కొనుక్కుని సొంత విమానంలో ప్రపంచం అంతా తిరిగాడంటే మామూలు విషయంగా. బాక్సింగ్లో మైక్ టైసన్ అని ఉండేవాడు, ఐరన్ మ్యాన్ మైక్ టైసన్. ఎంతమంది తెలుసు? విన్నారా? మైక్ టైసన్ పేరు నా చేతులు ఎత్తాను, చేతులు ఎత్తాను. వామ్మో, ఇంతేనా? బాక్సింగ్లో ఆయన కొట్టేవాడు ఎవరు లేరు ఆ రోజుల్లో అతన్ని. ఇప్పుడు కూడా బ్రతికే ఉన్నాడు ఆయన. మైక్ టైసన్ యవనస్తులు తెలుసు బాగా. సింహబలుడు అంటారు, సింహం లాంటి బలం ఉందంట ఆయనకి. పిడిగుద్దులు గుద్దితే కొంతమంది అయితే ఆ రింగులోనే చచ్చిపోయేవాళ్ళు. బాక్సింగ్ రింగులోనే అట్ట కొట్టేవాడు ఒక్కొక్కరిని. ఎవరైనా చెప్పండి, ఎవరో? మైక్ టైసన్. గుద్దితే రక్తం కక్కుని చచ్చిపోయేవాళ్ళు ఆ రింగులోనే, బాక్సింగ్ రింగ్లోనే చచ్చిపోయేవాళ్ళు అంతే. ఒక్కొక్కరికైతే అరగంట సేపు బాక్సింగ్ చేయాల్సి వచ్చేది. ఇతనైతే ఒక్కొక్కరు 2 నిమిషాల్లో పడేసేవాడు, మహా అయితే పావు గంటలో కుప్పకూల్చేసేవాడు. అలాంటి బలవంతుడు. ఎవరో ఎదురే లేదన్నట్టు వెర్రవీగుతున్నాడు. ఎందుకు చెప్తున్నాడంటే,
ఈవాండర్ హోలీ ఫీల్డ్ అనే ఆయన బాక్సింగ్లోకి వచ్చాడు. ఆ టైంలో కేఏ పాల్ గారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయండి, మైక్ టైసన్ మీదకి వెళ్తున్నాను బాక్సింగ్కి. అద్భుతమైన ప్రార్థన చేశాడు ఈవాండర్ హోలీ ఫీల్డ్ కోసం. ఆయన బతికే ఉన్నాడు ఇప్పుడు కూడా. ఈవాండర్ హోలీ ఫీల్డ్ ప్రార్థన చేసి పంపించాడు. దేవుడికి జయమిస్తాడు, వెళ్ళు. మైక్ టైసన్ అయితే నాకు దేవుడికి లెక్కవాడు అని, వెళ్ళు, దేవుడు ఉన్నాడు నీ పక్షంగా అని ప్రార్థన చేసి పంపించాడండి. దాదాపు గంట పైగా జరిగింది పోరాటం వీళ్ళిద్దరికి. ఎవరెవరికి? మా మైక్ టైసన్ బైబిల్లో లేడమ్మా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. మైక్ టైసన్కి ఈవాండర్ హోలీ ఫీల్డ్కి గంటకు పైగా జరిగింది. ఎన్ని రౌండ్లో సరిగ్గా నాకు గుర్తులేదు, కానీ మీరు దాంట్లో ఎతికితే దొరుకుతుంది, యూట్యూబ్లో, గూగుల్లో. ఎన్ని రౌండ్లో జరిగినాయి. మొత్తానికి కుప్పగూల్చి పడేశాడు మైక్ టైసన్. జయించాడు. వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్, మెడల్ సాధించాడు. ఎవరైనా? ఈవాండర్ హోలీ ఫీల్డ్. దైవజనుడు ప్రార్థన చేసి పంపించాడు, నువ్వు గెలుస్తున్నావు, దేవుడిని పక్షం. అంత గొప్పవాడండి ఈయన. ఎవరైనా? కేఏ పాల్ గారు. చూసారా? ఎందుకు చెప్తున్నానంటే, ఒక సామాన్యమైన వ్యక్తిని కూడా దేవుని కృప ఎంతవరకైనా హెచ్చిస్తుంది. సర్వసాధారణమైన వ్యక్తిని దేవుని కృప ఎంతో హెచ్చిస్తుంది. ఒక తెలుగువాడేంటి, వైజాగ్కి చెందినటువంటి ఒక తెలుగు కుర్రవాడేంటి ప్రపంచ దేశాధినేతలతో కలుసుకోవడం ఏంటి, యుద్ధాలు ఆపడం ఏంటి, ఒక తెలుగువాడేంటి ప్రపంచం అంతా చుట్టి రావడం ఏంటి. శాంతి దూత అని పేరు ఆయనకి, శాంతి దూత. కేఏ పాల్ తెలియని క్రిస్టియన్స్ ఎవరుండరు ప్రపంచంలో. ఆయన ప్రసంగం చేస్తుంటే విదేశీయులు వేలాది కొద్ది తరలి వచ్చేవాళ్ళు ఆయన ప్రసంగం వినటానికి. ఒకప్పుడు ఆయన పరిస్థితి చాలా గొప్పది దేవుని బిడ్డలారా. ఎందుకంటే దేవుని కృప ఎంతో గొప్పది. హల్లెలూయా. ప్రార్థించే, దేవా నీ కృప నాకు కావాలని దేవుని అడుగు. నీ పిల్లలను దేవుడు నిశ్చయముగా గొప్ప స్థితిలోకి ప్రభు నడిపించునుగాక. చప్పలు కొడదాం ఒకసారి దేవునికి, అందరూ కూడా గట్టిగా ఆమేన్. కనుక ఈ అన్నాన్ని మనం చూసినప్పుడు దేవుని కృప పొందుకుంది. ఏంటి ఆ కృప అంటే, బాలుడైన యేసయ్యను కన్నులారా చూసే కృప పొందుకుంది ఆమె, ఒక స్త్రీ అయ్యుండి. రెండవదిగా అన్న మనకేం నేర్పిస్తుందంటే, ఈమె ఒక ప్రవక్తి అని మనం చూస్తున్నాం. ప్రవక్తి ఉందా మాట? ఎన్నో వచనంలో? 2వ అధ్యాయము చదువమ్మా. లూకా సువార్త 2వ అధ్యాయం మరియు 36వ వచనం. మరియు ఆషేరు గోత్రికురాలును పనుయేలు కుమార్తెయునైనా అన్నాను ఒక ప్రవక్తి ఉండెను. ఈమె ప్రవక్తి అని మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు మధ్యలో కొన్ని వందల సంవత్సరాల గ్యాప్ వచ్చింది. ప్రవక్తలు లేరు, దేవుని దర్శనం లేదు. దేవుడు ప్రజలతో మాట్లాడటం మానేశాడు మలాకీ గ్రంథం తర్వాత. దానిని ద ఏజ్ ఆఫ్ డార్క్నెస్ అన్నారు, చీకటి యుగం అన్నారు. దేవుడు ఎవరితో మాట్లాడట్లా ఆ రోజుల్లో. ప్రవక్తలు పుట్టలా, దర్శనాలు లేవు, కళలు లేవు, ఏమీ లేవు. ఫస్ట్ ప్రవక్తిగా ఈమె పుట్టుకొచ్చింది. ఒక స్త్రీని దేవుడు లేవనెత్తుకున్నాడు, ప్రవక్తగా ప్రవచనాలు చెప్పేదంట వారితో. ఇదిగో మెస్సియా రాబోతున్నాడని వారితో మాట్లాడుచుండెను అనే మాట మనం చూసాయింది అక్కడ 38వ వచనంలో. ఇజ్రాయేల్ విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను, ప్రవచనాలు చెబుచుండెను. ఒక స్త్రీని కూడా దేవుడు గొప్ప ఆధిక్యత ఇచ్చాడు, ప్రవచనాలు చెప్పే ఆధిక్యత. దేవుని దృష్టిలో పురుషులు ఎంత సమానమో స్త్రీలు కూడా, చెప్పండి నోరు తెరిచి, అంతే సమానం. ఆమేన్, హల్లెలూయా.
కానీ దేవుడు ఎంత గొప్పవాడు చూడండి. స్త్రీలకు కూడా అంతే ప్రాధాన్యత ఇచ్చాడు. ప్రవక్తలు పురుషులే ఉండాలా, స్త్రీలు ఎందుకు ఉండకూడదని అన్నాను దేవుడు లేపాడు ప్రవక్తగా. మెస్సియా రాబోతున్నాడని వారితో మాట్లాడుతుందంట. ఇశ్రాయేలు విమోచన కొరకు కనిపెడుతున్నారంట. వాళ్ళు రోమా పరిపాలనలో ఉండి మగ్గిపోతున్నారు. రోమా ప్రభుత్వంలో బానిసత్వం చేస్తున్నారు ఇశ్రాయేలీలు. మాకెప్పుడు విడుదల వస్తుందా, మెస్సియా ఎప్పుడు వస్తాడా, మమ్మల్ని ఎప్పుడు విడిపిస్తాడా అని ఎదురు చూస్తున్నారంట మెస్సియా కోసం. ఈ రోమా ప్రభుత్వాన్ని ఎదిరించి ఆ ప్రభుత్వాన్ని కుప్పగూల్చే మెస్సియా రావాలని ఎదురు చూస్తున్నారంట. విమోచన కనిపెట్టేవారిలో ఈమె మాట్లాడుతుందంట, ప్రవచనం చెప్తుందంటండి. ఎంత గొప్ప విషయం. స్త్రీలారా, దేవుని దృష్టిలో మీరు అందరూ సమానులే. మీరు కూడా యేసయ్య అందరినీ ప్రేమిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కానీ యేసు ప్రభు ఎంత గొప్పవాడో చూడండి. స్త్రీలు కూడా సమానులే. పాత నిబంధనలో కూడా దెబోరాను దేవుడు లేపాడు. నువ్వెందుకు న్యాయాధిపతిగా ఉండకూడదని దెబోరాను లేపి దేవుడు వాడుకున్నాడు దినాల్లో. ఆమేన్ చెప్పండి అమ్మా, ఆమేన్. స్త్రీలారా, మీరు కూడా అన్నాను చూసి నేర్చుకోవాలి. మీరు కూడా దేవుని కొరకు వాడబడాలి. ప్రవక్తలు లేపబడాలి, దర్శనాలు చూసేవాళ్ళు లేపబడాలి, దేవుని కొరకు సాక్షిగా నిలిచేవాళ్ళు లేపబడాలి ప్రభు కోసం. అది దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అర్థమవుతుందండి? ఈ అన్నాన్ని మనం చూసినప్పుడు ఒక ప్రవక్తిగా ఉంది. మెస్సియా గురించి ప్రవచనం చెబుతుంది. ఈరోజు నువ్వు ఎప్పుడు ప్రార్థనకు వచ్చి వెళ్ళటమేనా సాధారణంగా? ఎందుకు దేవుని వరాలు పొందుకోవు? కృపావరాలు ఎందుకు పొందుకోవు? ఎందుకు ప్రభు కోసం నడుం కట్టవు? ఎందుకు ప్రభు కోసం మేల్కొనవు? ఎప్పుడు నీ ఇంటి పనులు, నీ వంట పనులేనా? దేవుని కోసం ఎప్పుడు నిలబడతావు నువ్వు? దేవుని బిడ్డలారా, స్త్రీలు కూడా ప్రభు కోసం ఎంతగానో వాడబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈమెను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. చీకటి యుగం అయిపోయిన తర్వాత ఈమెను ఒక ప్రవక్తగా దేవుడు లేపాడు. యేసయ్య పుట్టుకను గురించి చెప్పేటటువంటి మంచి యోగ్యురాలుగా ఈమెను దేవుడు నిలబెట్టినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అందరూ స్తోత్రం చెల్లిద్దామా? మూడవదిగా చూస్తే ఈమె దేవుని బిడ్డలారా రేయింబగళ్ళు ఉపవాస ప్రార్థనలు చేసేదంట. ఏం చేసేదండి? రేయింబగళ్ళు ఉపవాస ప్రార్థనలు. ఉందా అక్కడ? మళ్ళీ ఒకసారి చదవండి ఆ మాట. 84 సంవత్సరములు ఎదోరాలయుండి. 37వ వచనం. 84 సంవత్సరములు ఎదోరాలయుండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు ఆమె సేవ చేయుచుండెను. ఉపవాస ప్రార్థనలతో 84 సంవత్సరాల వయసు కలిగిన ఈవిడ, 84 సంవత్సరాలు కాదు, సారీ, పెనిమిటితో సంసారం చేసి విధవరాలైన తర్వాత 84 ఏళ్ళు. దేవుని బిడ్డలారా, ఈమె ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు దేవుని సేవ చేస్తుంది. యూదుల ఉపవాస ప్రార్థన ఎలా ఉంటుందంటే, యూదుల యొక్క ఉపవాస ప్రార్థన ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 వరకు. ఎన్ని గంటలు? 12 గంటలు. ఎన్ని లెక్క పెట్టండి. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 వరకు ఎన్ని గంటలు? 12. మీరు అటు చూస్తే నాకు డౌట్ అవుతుంది. 12 గంటలు ఉపవాసం, ఇంకా రాత్రి తినేయటం. యూదులు ఇప్పటికీ అలా చేస్తారు. మన ముస్లిం సోదరులు కూడా అలాగే చేస్తారు. ఉదయం నుండి సాయంత్రం 6 వరకు నీళ్ళు కూడా తాగరు. వాళ్ళు ఉమ్ము కూడా మింగరంట. అర్థమవుతుందా? ఈమె అన్నా కూడా దేవుని బిడ్డలారా ఉపవాసం అలాగున అంత వయసు వచ్చినప్పుడు కూడా ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఏమీ తినకుండా ప్రభు సన్నిధిలో ఉపవాసాలు ఉండి ప్రార్థన చేస్తుంది. రేయింబగళ్ళు సేవ చేస్తుంది, ఉపవాసాలు ఉంటుంది, దేవుని పరిచర్య చేస్తుంది. రేయింబగళ్ళు కూడా దేవుని పరిచర్య చేస్తూ ఉంది. ఉదయము రాత్రి కూడా. ఎంత అద్భుతమైన సమర్పణ, ఎంత గొప్ప వైరాగ్యమేమికి!
ఈ లోకం మీద ఆశ చచ్చిపోయింది ఆమెకి. ఎన్నేళ్ళు సంసారం చేసిందంట? కేవలము 7 ఏళ్ళు. 19 ఏళ్ల వయసులో పెళ్ళయింది అనుకుందాం, లేదా 20 ఏళ్ల వయసులో పెళ్ళయింది అనుకుందాం. భర్త చనిపోతే ఎంత వయసు? భర్త చనిపోయేసరికి ఏం వయసు అంతా? 27 ఏళ్ల వయసు. 27 ఏళ్ల వయసులో భర్తను పోగొట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఇట్లా మందిరాన్ని విడవక వెంబడించే వాళ్ళు ఎక్కడైనా ఉన్నారో నాకు చూపిండి. ఈ లోకంతో పని లేకుండా వైరాగ్యం వచ్చేసి ఇక నాకు దేవుడే అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్దాం హల్లెలూయా. ఒక అమ్మాయి వాళ్ళ ఆయన్ని ₹1,00,00,000 అంతకు అమ్మేసిందంటండి. ఒక అమ్మాయికి నేను ఇది స్క్రీన్ షాట్ తీసుకుని, ఎందుకన్నా మంచిదని. నిజం, స్క్రీన్ షాట్ తీసుకున్నా. ఎంత కమ్మిందో చెప్తా, ఇప్పుడే చెప్తా. ఇప్పుడు 1,50,00,000 1,50,00,000 అమ్మేసిందంట. మీ ఆయన నాకు కావాలి, మీ ఆయన నాకు కావాలని అడుగుతుందంట ఒక ఆమె. నీకేం పోయే కాలం వచ్చిందే, మా ఆయన కావాలంటావు ఏంటి అని ఫైట్ చేసింది, కానీ వదిలిపెట్టట్లే అమ్మాయి. కావాలా, నిజంగా మా ఆయన నీకు కావాలా అంది. కావాలి అందండి. 1,50,00,000 ఇచ్చేస్తా అంది. ఇచ్చేసిందంట. మధ్యప్రదేశ్లో భోపాల్కి చెందిన రాజేష్ కుమార్ అంట, మహానుభావుడి పేరు. ఆయనకు కూతురు కూడా ఉందంట. డీల్ కుదుర్చుకున్నారంట ఇద్దరు. డీల్ కుదుర్చుకున్నారు. ఎంతకి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భలే విచిత్రమైనవి జరుగుతున్నాయి కదా ఈ ప్రపంచంలో. దేవునికి స్తోత్రం చెబుదామా? కనుక దేవుని బిడ్డలారా, ఈ అన్న 27 సంవత్సరాల వయసులో చూడండి, ఆమెకు వైరాగ్యం వచ్చేసింది. నాకు లోకంతో పని లేదు, నాకు దేవుడు దేవుని మందిరం. రేయింబగళ్ళు మందిరంలో దేవుని సేవ జరిగిస్తుంది. ఎంత అద్భుతమైన విషయం. ఆశలు ఉండవా? ఉంటాయి. కోరికలు ఉండవా? ఉంటాయి. ఉన్నప్పటికీ కూడా ఉపవాసాలతో తన శరీరాన్ని చంపేసుకుంటుంది. ఉపవాసాలతో శరీరాన్ని చంపేస్తుంది. అర్థమవుతుందా? అసలు అలాంటి భక్తి ఈ రోజుల్లో కష్టం కదండి. అలాంటి వాళ్ళు దొరకరు కదా. శరీర కార్యాలను ఉపవాసముతో చంపేస్తుంది ఆమె. దేవుని బిడ్డలారా, తన శరీరాన్ని స్వాధీనంలో పెట్టుకుంటుంది, కంట్రోల్లో పెట్టుకుంటుంది, భక్తిలో పరవశించిపోతుంది, ప్రార్థనలు చేస్తూ ఉంది ఉపవాసములతో. మీరు చేయాలంటే ఉపవాసాలు తప్పేం లేదు. ఉదయం నుండి 6 కాడ నుండి ఏం తినకుండా 6 కాడ నుండి అంటే మళ్ళీ 5 ఏదో ఒకటి తినేమని కాదు, గబా టైం అవ్వకముందే కదండి. అమ్మో రేపు ఉపవాసం ఉండాలి, రాత్రి బాగా తినాలని 2 పళ్ళాలు తినేవాళ్ళు ఉండరు. ఎక్కడ నీరసం అయిపోతానో, ఎక్కడ చిక్కిపోతానో, కళ్ళు పళ్ళు అన్నీ లోపలికి వెళ్ళిపోతాయేమో, బొగ్గలు లోపలికి వెళ్ళిపోతాయేమో, ఎముకలు బయటపడతాయేమో అని భయపడిపోయి ముందే రెండు ఎక్స్ట్రా తినేసేవాళ్ళు ఉంటారు రేపు ఉపవాసం అనగా. మీరు కాదు, మీరు అందరు చాలా మంచివాళ్ళు. మిమ్మల్ని అంటలా నేను. దేవుని బిడ్డలారా, రోజు ఉపవాసాలు ఉదయం నుండి సాయంత్రం 6 వరకు ఏం తినకుండా యూదుల ఆచార ప్రకారము ఆమె ఉపవసించి ప్రార్థన చేస్తూ ఉంది దేవుని సన్నిధిలో. వైరాగ్యంతో బ్రతుకుతుంది. వైరాగ్యం అంటే ఏంటంటే ఈ లోకంతో నాకు పని లేదు అని. వైరాగ్యం అంటే పూర్తిగా దేవుడి మీద మనసు పెట్టేయడం, పూర్తిగా దేవుని మీద కేంద్రీకరించడం మనసంతా. ఇంకా గొప్ప విషయం ఏంటంటే వీళ్ళ నాన్నగారి పేరు పనూయేలు. ఎవరు చెప్పండి? ఎవరి కుమార్తె అని రాయబడింది అక్కడ, చదవండి మళ్ళీ అక్కడే. ఆషేరు గోత్రికు 36వ వచనం. మరియు ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తెనైన అన్న. పనూయేలు అంటే అర్థం ఏంటి? పెనూయేలు అంటే అర్థం ఏంటి? దేవునితో అందేచట్ల పోరాడి గెలిచినవాడు.
ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా. హల్లెలూయా. ఎవరితో అండి? దేవునితో పోరాడి గెలిచినవాడు పెనుయేల్. బైబిల్ ఎక్కడుంది? ఆదికాండము 32 చదవండి. యాకోబు ఒక్కడే మిగిలిపోయిను. ఒక్క నరుడు తెల్లవారి వరకు అతనితో పెనుగులాడెను. తాను అతను గెలవకుండట చూచి తొడగుడు మీద అతన్ని కొట్టెను. అమ్మా, పెనుయేలు నుండి, పెనుయేలు కింద ఫుట్ నోట్లో ఉందా? అది వెరీ గుడ్. మళ్ళీ రెఫరెన్స్ మళ్ళీ ఒకసారి చెప్పమ్మా. ఆదికాండం 32:30 ఉందా? పెనుయేలు అని ఉందా అక్కడ? పెనుయేలు అంటే అర్థం ఏంటమ్మా? పెనుయేలు అనగా దేవునితో పోరాడిన వాడు, పోరాడిన అతని కుమార్తె అన్న, ప్రార్థనలో పోరాడినటువంటి వ్యక్తి యొక్క కుమార్తె అన్న. అంత ఆధిక్యత ఆమెకు దొరికింది. సో ఈరోజు నువ్వు కూడా ప్రార్థనలో పెనుగులాడగలవా? అందరూ స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మనం ఫోన్తో పెనుగులాడతాం కదా, రాత్రులు అర్ధరాత్రుల వరకు, సెల్ ఫోన్తో. రీల్స్ అని, అని ఈ అని, అదో నేను తేల్చుకోవాలన్నట్టుగా నిద్రపోరు కొంతమంది. అర్ధరాత్రి 12, 1 గంట. మంచిగా చూడొచ్చు, తప్పేం లేదు, మంచిగా చూడొచ్చు. ఈయన తండ్రి, అన్న యొక్క తండ్రి ప్రార్థనలో పెనుగులాడినవాడు, ప్రార్థనలో పోరాడినవాడు. దేవుని బిడ్డలారా, ప్రార్థించిన ఆయన కుమార్తె అన్న ఎంత ఆధిక్యత పొందింది. సో నీ పిల్లలు, నీ కుమారులు, నీ కుమార్తెలు దేవుని కృప పొందుకోవాలంటే, వాళ్ళు గొప్పవాళ్ళు అవ్వాలంటే, ఘనులు అవ్వాలంటే, దేవుని బిడ్డ ఒక తల్లిగా, తండ్రిగా నువ్వు కూడా పెనుగులాడాలి, దేవునికి ప్రార్థన చేయాలి. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దేనిలో పెనుగులాడాలండి? ప్రార్థనలో పెనుగులాడాలి. పెనుగులాడే కుటుంబం నుండి వచ్చింది ఈవిడ, ప్రార్థించే కుటుంబం నుండి వచ్చింది. దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులు ప్రార్థనా పరులు. కృపయంకి వచ్చింది. ఈరోజు నువ్వు ప్రార్థించే, నీ పిల్లలకు దేవుని కృప వస్తుంది. హల్లెలూయా. నువ్వు దేవునితో పెనుగులాడు, నీ పిల్లలను దేవుడు నిశ్చయంగా పైకి లేపుతాడు, గొప్పవారిని చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదాలు అయితే కావాలి, కానీ మనకి ప్రార్థనలు, మోకాళ్ళు, ఉపవాసాలే మనకి ఇష్టం ఉండదు కదండి. ప్రార్థన అయితే చేయలేం, కానీ మన పిల్లలు గొప్పవాళ్ళు, గొప్ప సంబంధాలు కావాలంటాం మనం. పెళ్లి సంబంధాలు, మంచి సంబంధాలు కావాలంటాం. ప్రార్థన చేయి. నీ ప్రార్థనే తల్లిదండ్రిగా నీవు చేసే ప్రార్థన నీ పిల్లలకి చాలా చాలా ఆశీర్వాదకరమైనటువంటి విషయం. దేవునికి మహిమ కలుగును గాక.